నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రసిద్ధ రచయిత శ్రీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించిన రాకోయి అనుకోని అతిథి ధారావాహిక నుండి 10వ భాగం వినేద్దామండి. మీరు సహకరిస్తే ఫ్రీలాన్సర్గా మీ పత్రికలో కొన్ని ఆర్టికల్స్ రాయాలనుకుంటున్నాను అంది ఆశ్రిత దామోదరాన్ని చూస్తూ. ప్రత్యేకించి మిమ్మల్ని మాత్రమే అడగటంలో నా ఉద్దేశం నేను సాధించాలనుకుంటున్న దానికి అనువైన వేదిక మీ పత్రికే కాబట్టి అంది. సుమారు 3 దశాబ్దాల అనుభవంలో పత్రికాధిపతిగా ఆయన చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు. ప్రభుత్వం అవినీతిని ప్రజల దృష్టికి తీసుకురావటంలో అవిశ్రాంతంగా పోరాటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. అయినా ఇంతవరకు ఆశ్రిత లాంటి అమ్మాయి అతడికి పరిచయం కాలేదు. ఒక మధ్యతరగతి ఆడపిల్లగా జరిగిన నష్టానికి కుమిలిపోతూ ఓ మూల కూర్చోలేదామె. ఒంటరి వ్యక్తిగా ప్రత్యర్థి వ్యవస్థతో పోరాటమే ధ్యేయంగా మార్చుకుంది. బలమైన శత్రువర్గపు దాడికి తట్టుకుంటూ చిత్తు కావలసిన క్షణంలో సైతం శక్తిని కూడగట్టుకుని సవ్యసాచి ఇంటి కోడలైంది. ఆమె అంతిమ లక్ష్యం ఏమైతేనే ఇంకా సాధించాల్సిన ఏ గమ్యం కోసమో ఇప్పుడు తన సహాయాన్ని అర్థిస్తోంది. ఓకే ఆశ్రిత, చనువుగా అన్నాడు దామోదరం. మీ తండ్రి గారి మీద ఉన్న గౌరవంతో మాత్రమే కాక నీ శక్తి మీద ఉన్న నమ్మకంతో కూడా నీ ప్రపోజల్కి అంగీకరిస్తున్నాను. ఫ్రీలాన్సర్గానే కాదు, నువ్వు సరేనంటే జర్నలిస్టుగా నీకు రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. ఆమె విస్ఫారితంగా చూసింది. రెగ్యులర్ ఎంప్లాయ్మెంట్ అంటే తను మరిన్ని హక్కుల్ని సమకూర్చుకుని ప్రత్యర్థి వర్గంతో పోరాటం సాగించవచ్చు. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్స్ ఎలాట్ అంది. అయితే నాకు మరింత స్పష్టమైన వివరణ కావాలి అన్నాడు దామోదరం. తొట్రుపడలేదు ఆశ్రిత. నిజం తెలుసుకోవటానికి భయపడుతూ, నిజం చెప్పటానికి సంకోచిస్తూ, వ్యక్తిత్వాన్ని అమ్ముకుంటూ ఉండటానికి ఈ జన్మే ఎందుకు? ఇనుప ఊచలకు బయట ఉండటమే స్వేచ్ఛ అయితే అలాంటి స్వతంత్రం నాకు అవసరం లేదు. కొన ఊపిరితో బ్రతికే నిస్సహాయత అంటే నాకు అసహ్యం. అందుకే నా నష్టాన్ని ఆయుధంగా మార్చుకుని అరాచక శక్తులు అనబడే సూర్యనారాయణ సవ్యసాచులపై యుద్ధాన్ని ప్రకటించాను. ముందు నా ఇద్దరి ప్రత్యర్థుల్ని నేలమట్టం చేయటానికి నిర్ణయించుకున్నాను అంది. ఎలా? ఆశ్రితను చూస్తూ అడిగాడు దామోదరం. జవాబు చెప్పడానికి ఆమె సంకోచించలేదు. ప్రత్యర్థుల బలాన్ని అంచనా వేయగలిగిన నేను ఇప్పుడు వాళ్ళ బలహీనతలతో ప్లే చేయాలనుకుంటున్నాను. త్వరలో జరిగే ఎలక్షన్స్లో ఇప్పటికే సగం అన్పాపులర్ అయిన సూర్యనారాయణకు టికెట్ దొరకకూడదు అంటే అతన్ని మరింతగా అప్రతిష్టకు గురి చేయాలి. ఒక స్కాండల్ ఆధారంగా. క్షణమాగింది. అర్థం కానట్లు చూశాడు దామోదరం. ప్రపంచంలో ప్రముఖులు అనుకున్న చాలామందికి అక్రమ సంబంధాలు మామూలే. అయినా అవి ప్రజల దృష్టికి వెళ్ళినప్పుడు నైతికంగా వారి ప్రతిష్ట దిగజారిపోతుందన్నది చరిత్ర చెప్పిన సత్యం. సో ఇప్పటి రాజకీయ ప్రముఖులు వారి అక్రమ సంబంధాలు అనే శీర్షిక నా పేరుతో ప్రారంభిస్తున్నట్లు మనం వెంటనే అనౌన్స్ చేస్తాం చెప్పింది. కానీ అలాంటి వార్త ప్రచురించాలి అంటే మనకు ఖచ్చితమైన ఆధారాలు కావాలి అన్నాడు దామోదరం. అవసరం అనుకుంటే సంపాదించడం అసాధ్యం కాదు. పెళ్ళిడికొచ్చిన కూతురున్న సూర్యనారాయణ ఇప్పుడు ఏకాంత్ అనే వయసులో ఉన్న అమ్మాయిని మెయింటైన్ చేస్తున్నాడు అంది. విభ్రమంగా చూశాడు దామోదరం. అయితే ఏకాంత్ అనే ఓ నిర్భాగ్యురాలు గురించిన ఆధారాలు సేకరించి ఆమెను బజారుకు ఏడ్చడం నా అభిమతం కాదు. ఇలా అంటున్నందుకు నన్ను అపార్థం చేసుకోకండి. పతనమైన ప్రతి ఆడపిల్ల వెనుక ఓ బలమైన కారణం ఉండి ఉంటుందన్నది తిరుగులేని సత్యం అంది. అది కాదమ్మా, ఆమెను బజారుకు ఏడ్చనంటున్నావు సరే, మరి అలాంటి పనికి సిద్ధపడకపోతే సూర్యనారాయణ్ణి నైతికంగా దెబ్బతీయటం ఎలా అన్నాడు. నేను శీర్షిక అనౌన్స్ చేయమంటున్నానే తప్ప ఖచ్చితంగా అక్రమ సంబంధాల గురించి రాస్తానని చెప్పటం లేదు. అనౌన్స్మెంట్తో సూర్యనారాయణ్ణి మానసిక ఒత్తిడికి గురి చేయాలనుకుంటున్నాను. ఒక సున్నితమైన ముళ్లపాన్పుపై కూర్చున్న ఒక సూర్యనారాయణ్ణి ఓ ముళ్ళుతో గుచ్చి అతడు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నంలో నిమగ్నమై ఉండగానే మరొక ముళ్ళుతో తేరుకోలేని విధంగా గాయపరచాలనుకుంటున్నాను. ఇలా కోరి నేను సవ్యసాచిని రెచ్చగొట్టాలని ప్రయత్నిస్తున్నాను చెప్పింది. చాలాసేపటి వరకు ఆలోచిస్తూ ఉండిపోయాడు దామోదరం. జాతీయ స్థాయిలో జరిగే ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత చెంది కూడా ప్రత్యర్థుల పథకంలో అవకాశాన్ని కోల్పోయిన ఓ ఆడపిల్ల ఇప్పుడు తన మేధస్సును మరోలా ఉపయోగించి శత్రువుల్ని మట్టి కరిపించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అందుకు తన పత్రికను వేదికగా ఉపయోగించుకోవాలనుకుంటుంది.
ఎందుకు అభ్యంతరం చెప్పాలి? ఒక వ్యక్తి వ్యవస్థగా విస్తరించగలిగితే అది అభినందించదగ్గ అంశమేగా. అంతే. ఆ మరుసటి రోజే నేడు పత్రికలో ఓ వార్త ప్రముఖంగా ప్రచురించబడింది. రాజకీయ ప్రముఖులు అక్రమ సంబంధాలు, నాయకుల చీకటి కోణాలను వెలుగులోకి రప్పించే సంచలన ప్రయోగంలో మా విలేఖరి శ్రీమతి ఆశ్రిత ధారావాహికంగా రాయబోతున్న పరిశోధనాత్మక వాస్తవం త్వరలోనే ప్రారంభం. ఆశ్రిత అంచనా తప్పు కాలేదు. నేడు దినపత్రికలో అనౌన్స్మెంట్ చూసిన సూర్యనారాయణ ముందు తేలుకుట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. ఉక్కిరి బిక్కిరై ఆవేశంగా ఫోన్ అందుకున్నాడు. ఆశ్రిత! సవ్యసాచి కేకతో ఆ భవంతి ప్రతిధ్వనించిపోయింది. పూజ గదిలోని లక్ష్మి ఆ కేక పెట్టింది ఇంట్లో మనిషి కాక వీధిలోని వ్యక్తి ఎవరో అనిపించడంతో ఇంకా పూజలోనే నిమగ్నమైపోయింది. వశిష్ఠ ఇంట్లో లేడని తెలిసిన సవ్యసాచి ఆశ్రితకు అల్టిమేటం ఇవ్వటానికి ఇంతకన్నా మంచి అదన దొరకదన్నట్లు ఆవేశంగా ఆమె బెడ్రూమ్లకు దూసుకొచ్చాడు. నిన్నే అన్నాడు. అప్పుడు తల పైకెత్తి చూసింది ఆశ్రిత. ఈ సన్నివేశం ఆమె ఊహించిందే కావటంతో చదువుతున్న మ్యాగజైన్ పక్కన పెట్టి, మీరా మామాజీ చెప్పండి అంది నిర్లక్ష్యంగా. ఏంటి నువ్వు పత్రికలో రాయాలనుకుంటున్నది? రాయబోతున్నది ఏమిటో పత్రికలోనే తెలియజేశారుగా అంది. అసలు నువ్వు పత్రికలో రాయటం ఏంటి? మీరు నన్ను అడుగుతున్నది మామగారిగానా లేక పోలీస్ కమిషనర్గానా? సవ్యసాచికి మింగుడు పడనంత ఉక్రోషం ముంచుకొచ్చింది. వశిష్ఠకి తండ్రిగా. అంతే తప్ప నాకు మామగారు కాదన్నమాట. ఏమిటా పిచ్చివాగుడు? గొంతు చించుకోకు సవ్యసాచి. నన్ను నిలదీయాల్సింది, వద్దని వారించాల్సింది నువ్వు కాదు, నన్ను కట్టుకున్న నా భర్త. చెప్పింది. నువ్వు చేసే పని ఈ ఇంటి పరువుకు భంగం కలిగిస్తే నేను సహించను అన్నాడు. నేను రాస్తే భంగపడేది ఈ ఇంటి పరువు కాదు సవ్యసాచి, నీ మిత్రుడు సూర్యనారాయణ ప్రతిష్ట. ఆశ్రిత టార్గెట్ ఖచ్చితంగా సూర్యనారాయణే అనిపించినా ఇంత నిర్మోహమాటంగా ఆ నిజం చెప్పగలుగుతుందని అతడు ఊహించలేకపోయాడు. అంటే ఈ ఇంటి కోడలవయ్యాక కూడా సుఖంగా బ్రతకాలని నీకు అనిపించడం లేదన్నమాట. నేను కోడలైంది నా సుఖం కోసం కాదు మావగారు, మీ మిత్రులిద్దరికీ సుఖం లేకుండా చేయటానికి అంది. ఏం చేయగలవు? మేమే తలుచుకుంటే 2 అడుగులు ముందుకేశాడు. నిన్ను చంపి నీ చావుకు తీవ్రవాదుల కారణమని నిరూపించగలం. లేదు, అది ఆత్మహత్యగానో ప్రమాదంగానో ప్రూవ్ చేయగలం అన్నాడు కోపంగా. సవ్యసాచిక చురుక్కు మనిపించేలా పక్కన నవ్వింది. నిన్ను నువ్వు ఎక్కువగా అంచనా వేసుకుంటే నాకు అభ్యంతరం లేదు సవ్యసాచి, కానీ నన్ను తక్కువగా ఎస్టిమేట్ చేయకు. ఎందుకంటే ఒకనాడు కటకటాలు వెనక్కి పంపాలని అరెస్టు చేయించి ఓడిపోయిన నువ్వు, నన్ను బ్రోతలుగా నిరూపించబోయి భంగపడిన సూర్యనారాయణ ఓటమి లాంటి స్థితిని సైతం క్యాష్ చేసుకుని ఈ ఇంటి కోడలిగా వచ్చిన నా ముందు ఎప్పుడో ఓడిపోయారు కాబట్టి అలా చూడకు. ఇప్పుడు నేను జర్నలిస్టు జాబులో చేరింది ఇంకా మీ మీద దండయాత్ర కొనసాగించాలని, మీ ఇద్దరి సంగతి తేల్చి పారేసేదాకా నిద్రపోకూడదని. ఆశ్రిత అరిచాడు మళ్ళీ. ఈసారి కేకకి లక్ష్మి గభాలను గదిలోకి దూసుకొచ్చి ఏమైందండి అంది తొట్టుపాటుగా. తేలుకుట్టిన దొంగలా చూశాడు సవ్యసాచి. మరేం లేదత్తయ్య, పెళ్ళిడికొచ్చిన పెళ్ళుండి మరొక ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకోవటం మగాడికి తగదని నేను అంటూ ఉంటే అందులో తప్పేమిటి అంటున్నారు మామయ్య. ఆశ్రిత అవకాశం తీసుకుంది. హవ్వా బుగ్గలు నొక్కుకున్న లక్ష్మి అక్కడికి తన భర్తే అలాంటి నీచమైన పని చేసినంత గాభరాపడి, ఇలాంటి నికృష్టపు పనికి మీరు వత్తాసు పలకటం ఏంటండి అంది కోడలికి వత్తాసుగా. అయినా ఎవరా దగుల్బాజీ అంది. సూర్యనారాయణ గారు అత్తయ్య టక్కునంది ఆశ్రిత. నీకెలా తెలుసు అని అడగలేదు లక్ష్మి. నిజమా అండి అంది భర్తను చూస్తూ. అసలు అలాంటి వాడితో మీకు స్నేహం ఏమిటండి? అయ్యో, ఈ వయసులో అలాంటి ఏబ్రాస్ వేషాలు వేయడానికి సిగ్గుండాలి. లక్ష్మి ఆమెను ఎలా వారించాలో అర్థం కాక, ముందు నువ్వు లోపలికెళ్ళు అన్నాడు సవ్యసాచి అసహనంగా కదిలిపోతూ. అది కాదండి, అన్నయ్య గారికి అలాంటి పాడుబుద్ధి ఎలా పుట్టింది? అంత అబద్ధం అరిచాడు మూడోసారి. లేదత్తయ్య, నిజం. నిజమైతే అతను ఉంచుకున్న దాని పేరేమిటో చెప్పమను అన్నాడు సవ్యసాచి. ఏకాంత టక్కునంది ఆశ్రిత. వాట్? ఉలికిపాటుగా చూశాడు సవ్యసాచి. అవును మావయ్య, ఒక ఆయుధాన్ని ఒడుపుగా సంధిస్తూ చెప్పింది ఆశ్రిత.
పైగా ఆ అమ్మాయికి బంజారా హిల్స్లో ఓ బిల్డింగ్ కూడా కొనిచ్చాడు. అడ్రస్ కూడా తెలిసిన సవ్యసాచి ఆ తర్వాత అక్కడ ప్రశాంతంగా ఉండలేకపోయాడు. ఆ క్షణంలో సవ్యసాచిని అంతగా కలవరపరిచింది సూర్యనారాయణకు అక్రమ సంబంధం ఉందన్న విషయం కాదు, ఆశ్రిత చెప్పిన పేరు. ఏకాంత అంటే అది తన స్థాయికి తగని విషయమైన పర్సనల్గా నిజాన్ని ఆరా తీయాలనుకున్నాడు. అయితే సవ్యసాచి మరో విషయాన్ని గుర్తించలేకపోయాడు. సవ్యసాచి ఆవేశంగా గదిలోకి వచ్చింది మొదలు ఇప్పటిదాకా ఆశ్రితతో జరిపిన చర్చను ఆమె ఓ పాకెట్ సైజు రికార్డర్లో రహస్యంగా రికార్డ్ చేసింది. అలా తన ప్రాణాలను కాపాడుకోగలదని కాదు, ఒకవేళ అనుకున్నదే జరిగితే కనీసం వశిష్ఠకైనా అది సాక్ష్యంగా మిగలాలని. సవ్యసాచిని రెచ్చగొట్టి చాలా విషయాలని కక్కించిన ఆశ్రిత ఇప్పుడు కథన రంగంలో మరో అడుగు ముందుకు వేసింది. రాత్రి 7 గంటల సమయం. ద్వారం తెరిచిన ఏకాంత ఉలికిపాటుగా ఓ అడుగు వెనక్కి వేసింది. ఎదురుగా నిలబడి ఉన్న కమిషనర్ సవ్యసాచిని చూస్తూ. నువ్వా అంది జుగుప్సగా. ఇలా వచ్చావేం? నువ్వో కాదో తెలుసుకుందామని అన్నాడు సవ్యసాచి. తెలిసిందిగా, ఇక వెళ్ళు. ఆవేశంగా అతడి మొహం మీద తలుపు వేయబోతూ ఉంటే కోపంగా లోనికి అడుగుపెట్టాడు. ఎక్కడో మునిగిన నువ్వు ఇక్కడెలా తేలావు? ఇప్పుడు ఏకాంత కూడా ఆశ్రితలాగే మరొక మారణాయుధంలా అనిపిస్తూ ఉంటే మనశ్శాంతిని కోల్పోతూ అన్నాడు. నా మీద కక్ష తీర్చుకోవటానికి సరాసరి హోమ్ మినిస్టర్ పంచన చేరావన్నమాట. నిర్వేదంగా నవ్వింది. చేరింది నిజానికి అందుకే అయినా నాకన్నా ముందు మరొక ఆడపిల్ల నీకు వణుకు పుట్టిస్తుందిగా సవ్యసాచి. అందుకే ఓడిన నాకన్నా నిన్ను అంచెలంచెలుగా ఓడిస్తున్న ఆశ్రితను చూస్తూ ఎప్పుడో ఒక అవకాశం నాకు దక్కకపోతుందా, నీ మీద చావు దెబ్బ తీయకపోతానా అన్న తపస్సుతో రోజులు నెట్టుకొస్తున్నాను అంది. ఆఫ్టర్ ఆల్ ఆడది నన్నేం చేయగలదే? అస్థిమితంగా పళ్ళు నూరుతూ అన్నాడు. ఏం చేయగలదో ఆశ్రిత నిరూపిస్తూనే ఉన్నా ఇంకా ఈ పిచ్చి ప్రశ్నలేంటి సవ్యసాచి? నాలానే బ్రోతల్గా నిరూపించబోతే నీ తెలివిని చాచి తన్నింది. నీ ఇంటి కోడలై నీకు నిద్ర లేకుండా చేస్తుంది, అది చాలదు? నువ్వు అనుకున్నది ఏదన్నా చేయగలవని నా వరకు నిరూపించి ఇప్పుడు ఇలా అశాంతితో నలిగిపోతున్న సవ్యసాచి ప్రతిదారి నీకు అనుకూలం కాదన్న సత్యానికి అందమైన ఉదాహరణలా నిలిచిన ఆశ్రిత మూలంగా నువ్వు త్వరలోనే చాలా నష్టానికి గురవుతావు. అది నా కళ్ళతో నేను చూస్తాను. చూసి వీలైతే నీ సమాధి మీద నేను ఉమ్మేస్తాను అంది. అంతవరకు నువ్వు ఇక్కడ ఉండవు ఎగతాళిగా నవ్వాడు. ఏం సూర్యనారాయణుడిని శాసించగలను అనుకుంటున్నావా? అసంభవం సవ్యసాచి. ఇక్కడ మాత్రం నా స్థానం చాలా పదిలం. దానికి నేను హామీ ఇస్తున్నాను. వెళ్ళు, నువ్వేం చేయగలవో అది చేసుకో, అవుట్ అంది. మరొక 10 నిమిషాల్లో సెక్రటేరియట్ను చేరుకున్న సవ్యసాచి రోషంగా హోమ్ మినిస్టర్ ఛాంబర్లోకి అడుగుపెట్టాడు. నిజానికి ఆ వేళలో సూర్యనారాయణ ఏకాంత దగ్గర ఉండేవాడే కానీ పేపర్లోని వార్త అతన్ని కంగారు పెట్టింది. ప్రతి రాత్రి అక్కడికి వెళ్లటం ప్రమాదం అన్న ఆలోచనతో సంఘర్షణకు లోనవుతూనే ఏవో ఫైల్స్ చూస్తున్నాడు. లోనికొస్తూనే అన్నాడు సవ్యసాచి, ఈ వయసులో మీరెలాంటి సాహసం చేస్తారనుకోలేదు అని. అసలే మనశ్శాంతి కోల్పోయి ఉన్న సూర్యనారాయణకి సవ్యసాచి స్టేట్మెంట్ మరింత అసహనానికి గురిచేసింది. ఏంటి కూస్తున్నావు అన్నాడు. ఇదే పదం మరొకరు వాడి ఉంటే చెంప పగలగొట్టేవాడు సవ్యసాచి. కానీ తన ఆనూపాను చేజిక్కుంచుకున్నవాడు, పైగా రాష్ట్ర హోమ్ మినిస్టర్ కావడంతో నిగ్రహించుకున్నాడు. అది కాదండి, ఆశ్రిత అలాంటి అనౌన్స్మెంట్ ఇచ్చిందంటే నేనిచ్చిన అవకాశమేనంటావు అంతేనా? అర్ధోక్తిగా అన్నాడు సూర్యనారాయణ. నా ఇష్టమయ్యా, నేనెవరితోనైనా తిరుగుతాను, తాగుతాను, తందనాలాడతాను. మధ్యలో నీ కోడలికేమైందిటా? ఏకాంత ఎవరో ఏమిటో చెప్పాలని నోటిదాకా వచ్చింది కానీ తమాయించుకున్నాడు. పరిస్థితి చూస్తూ ఉంటే ఏకాంత సూర్యనారాయణ్ణి బలంగానే ఆకట్టుకున్నట్టుంది. కాబట్టే అంత మొండిగా వాదిస్తున్నాడు. అంతే తప్ప మీరు మాత్రం మారనంటారు. చూడు సవ్యసాచి, నువ్వు నేను చెప్పినట్లు నడుచుకోవాలి తప్ప నీ కోడల్ని కంట్రోల్ చేయలేక నాకు బుద్ధి చెప్పాలని ప్రయత్నించకు. అయినా నువ్వేం మనిషివయ్యా? ఇంత పొజిషన్లో ఉండి ఓ ఆడపిల్ల ధాటికి తట్టుకోలేకపోతున్నావంటే నాకు సిగ్గుగా ఉంది. అది ఆడపిల్ల కాదు సూర్యనారాయణ గారు, పిడుగు. ఎప్పుడో మీ మీద భారీ ఎత్తున బాంబు విసిరెట్టుంది అన్నాడు సవ్యసాచి. నువ్వు వచ్చింది ఇది చెప్పటానికా? మీరు కొంతకాలం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లకుండా ఉంటే బెటరు. సవ్యసాచి
సూర్యనారాయణ గావు కేకతో ఉలిక్కిపడ్డాడు. నా వ్యక్తిగతమైన విషయాల్లో నువ్వు కానీ మరెవరు కానీ తలదూర్చితే నేను సహించను చెప్పాడు సూర్యనారాయణ. ఏకాంత్ ఎవరో చెప్పాలనిపించిన ఆలోచనల్ని మొత్తంగా సమాధి చేసేశాడు సవ్యసాచి. నిజానికి ఇప్పుడు సమస్య ఏకాంత కాదు, ఆశ్రిత. ఆమె గురించే జాగ్రత్త పడాలి. ఇటు ఆశ్రితకి అటు సూర్యనారాయణకి నడుమ శాండ్విచ్లా నలిగిపోతున్నాడు తను. అది కాదు సార్, ఆశ్రిత ఇప్పటికే ఆధారాలు సేకరించిందో ఇక ముందు సేకరించాలనుకుంటుందో నాకు తెలీదు. కానీ మీ రాజకీయ జీవితానికి తెరపడేటట్టు ఏదో బలంగా ప్లాన్ చేస్తుంది అన్నాడు. మరి అందుకే కదయ్యా నిన్ను తొందరపడమంటున్నది. 3 నెలల్లో దాన్ని ఏదో చేస్తానన్నావు. కానీ సార్ అది నాకన్నా అడ్వాన్స్గా ఉంది. అంటే ఆశ్రితకు నేను తలొగ్గాలంటావు అంతేనా? సవ్యసాచి మౌనంగా ఉండిపోయాడు. శ్వేతని నీ ఇంటి కోడల్ని చేసుకోవటం అసాధ్యం అంటావు అన్నాడు. ఎలా చేసుకోమంటారు? ఉక్రోషాన్ని అదిమి పట్టలేనట్లు ఆవేశంగా అటు ఇటు పచారులు చేసిన సవ్యసాచి ఉన్నట్లుండి జేబుల నుంచి ఒక పోస్టల్ ఎన్వలప్ తీసి టేబుల్ మీద గిరాటేశాడు. ఈ అనానిమస్ లెటర్ చూడండి. ఇప్పటికీ మీ అమ్మాయిలో మార్పు లేనట్లుగా ఎవరో కాలేజీ స్టూడెంట్ రాశాడు నాకు. రాజేష్ లాగే మరో అమర్ బలి కాకుండా కాపాడండి అంటూ. ఇప్పుడు అమర్ అనే అబ్బాయితో శ్వేత సాగిస్తున్న వ్యవహారం చండాలంగా రాశాడు. ఒకప్పుడు వివేక్ అనే అబ్బాయి, వాడిని వదిలించుకున్నాం, ఇప్పుడు ఇంకా అమర్. చదవండి అన్నాడు. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. చదవండి సూర్యనారాయణ గారు, తెలిసి నన్ను శ్వేతని ఇంకా అంగీకరించమంటున్నారా? నవ్వాడు సూర్యనారాయణ. నువ్వు ఒకనాడు చేసిన వెధవ పనికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఇంకా భద్రంగానే ఉన్నాయి సవ్యసాచి. సవ్యసాచి ఉగ్రుడైనా నిభాయించుకున్నాడు. ఒక అత్యున్నత స్థానంలో ఉన్న పోలీస్ అధికారిగా ఈ బ్లాక్ మెయిలింగ్ను అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. మీరు ఆ విషయం మర్చిపోతున్నారు సూర్యనారాయణ గారు. ఆ ఫోటోలు నన్ను నేరస్తుడిగా నిలబెట్టడమే కాదు, నేను ఎందుకు అలా చేసింది నలుగురికి తెలిస్తే మీ అమ్మాయి వ్యవహారము బయటపడుతుంది. సూర్యనారాయణ రెప్ప వాల్చకుండా చూశాడు. ఓ పని చెయ్యి, అది సవ్యంగా జరిపిస్తే శ్వేతని కోడలుగా చేసుకోమని అడగను. నీ ఫోటోలు నీకు అందజేస్తాను. చెప్పండి. తిరుగుబోతైన శ్వేతను వదిలించుకోగలిగితే ఇక తాను దేనికైనా సిద్ధమన్నట్టుగా చూశాడు సవ్యసాచి. క్షణక్షణము భయంతో కంగారు పడుతున్నాను సవ్యసాచి. దానికి కారణం ఆశ్రిత. ఎలా చేస్తావో నాకు తెలీదు. ఆశ్రిత సాధ్యమైనంత త్వరలో కడతేరిపోవాలి. 1/2 నిమిషం పాటు మౌనంగా ఉండిపోయిన సవ్యసాచికి ఈ మాట సమంజసంగానే తోచింది. ఆశ్రిత సూర్యనారాయణకే కాదు, తనకు పక్కలో బల్యంగా మారింది. ఏ క్షణంలో వశిష్ఠను తనకు ప్రత్యర్థిగా చేస్తుందో అంతుపట్టడం లేదు. ఒడుపుగా ఆమె కథ ముగించేస్తే చాలా అనర్థాలు తొలగిపోతాయి. సరే, 1 వారంలో దాన్ని ఫినిష్ చేస్తాను. తన అపారమైన అనుభవానికి రూపం ఇవ్వబోతూ దృఢంగా అన్నాడు సవ్యసాచి. జస్ట్ వెయిట్ అండ్ సీ. అప్పటికి ప్రశాంతంగా నవ్వగలిగాడు సూర్యనారాయణ. ఇద్దరు బలమైన ప్రత్యర్థుల మధ్య అపార్థాలు పెరగటానికి ఓ కాలేజీ స్టూడెంట్లా తనే శ్వేత అమర్ల ప్రేమ కథ గురించి అనానిమస్ లెటర్ రాసిన ఆశ్రిత ఈ మలుపును ఇంత త్వరగా ఊహించలేకపోయింది. అర్ధరాత్రి గడిచి 1 గంట అయింది. కాలేజీ హాస్టల్ సద్దుమణిగి ఉంది ఓ గది తప్ప. కిటికీ దాటి ఆగి ఆగి వీస్తున్న గాలి చిత్రమైన సద్దు కలిగిస్తూ ఉంటే అమర్ తల వంచుకుని కూర్చుని ఉన్నాడు అమాయకంగా. సో శ్వేత నిన్ను ప్రేమించేసిందని నువ్వు నమ్ముతున్నావు అన్నమాట. అమర్ సమీపంలో కూర్చున్న ఓ స్టూడెంట్ అవహేళనగా అన్నాడు. వీడి బొంద, వీడి మొహానికి ప్రేమ అంటే అవగాహన కూడానా? వెంట పడుతూ ఉంటే ఏదో థ్రిల్ ఫీల్ అయిపోతున్నాడు. మరొక స్టూడెంట్ రోషంగా ఎద్దేవా చేశాడు. అదేం కాదు. అప్పుడు నోరు తెరిచాడు అమర్ ఉక్రోషంగా. అతడికి సమీపంలో కూర్చొని మాట్లాడుతున్న ఇద్దరూ అతడికి చాలా ఆత్మీయులైన విద్యార్థులే. కానీ ఎందుకో వారి ఎగతాళిని భరించలేకపోతున్నాడు. నమ్మకురా అమర్, శ్వేత కాలక్షేపంగా అబ్బాయిలతో ఆడుకుంటుంది, ఆనక సులభంగా మర్చిపోతుంది తప్ప అదంతా సీరియస్ అప్రోచ్ అని పొరపాటు పడకు. సుభాష్ ఇంకా పట్టు వదలకుండా నచ్చచెప్పాడు. అసలు ఒకప్పుడు రాజేష్తో కూడా శ్వేత సిన్సియర్గా ప్రేమ నటించిందిరా. సురేంద్ర ఒకనాటి శ్వేత ప్రవర్తనను గుర్తు చేసుకుంటూ అన్నాడు. చివరికేమైంది? ఆమె తండ్రి దాకా విషయం వెళ్ళింది. రాజేష్ తోలులు చేశాడు. అయితే అందులో ఆమె తప్పే ఉంది. అమర్ ఆమెను సమర్థించాడు.
శ్వేత తప్పేంటని ఎలా అనగలుగుతున్నావురా? నిజంగా ఆమె రాజేష్ని ఇష్టపడి ఉంటే తండ్రిని ప్రతిఘటించేది. కానీ ఏం చేసింది? అతడు తన వెంటపడి వేధిస్తున్నట్లు ఓ సీన్ క్రియేట్ చేసింది. అంటే తనకు చెడ్డ పేరు రాకుండా జాగ్రత్త పడింది. అది కాదురా అన్నాడు అమర్. సురేంద్రకు తెక్కరేగిపోయింది. రాజేష్ పోయి ఇంకా ఏడాదన్నా కాలేదు, అప్పుడే అమర్ గాడి వెంటపడింది అంటే అసలు అది ప్రేమంటూ వీడెలా పొరపాటు పడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. అరే, నువ్వు మా మాటల్ని ఎలా రిసీవ్ చేసుకున్నా అభ్యంతరం లేదు, కానీ మేము కోరేది ఒక్కటే. ఎక్కడో ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నువ్వు అనవసరమైన ప్రలోభంతో మరొక రాజేష్లా సమస్యలో చిక్కుకోకూడదు. చిక్కుకుంటే నిన్ను కాపాడటం ఎవరికీ సాధ్యం కాదు. నీ గురించి రాజేష్ విషయంలో స్పందించి నిజాన్ని రాబట్టే ప్రయత్నం చేయటానికి నీకు ఆశ్రిత లాంటి అక్కలు లేరు. వారి మాటలు ఇంకా పూర్తి కానే లేదు. హఠాత్తుగా గదిలోకి మాస్కులు వేసుకున్న 4 ఆగంతకులు ముష్కరుల్లా చొచ్చుకొచ్చారు. ఏం జరుగుతున్నది వారు గ్రహించేలోగానే అమాంతం అమర్ కాలర్ పట్టుకున్నారు. ఎవరు? ముందుకు రాబోయిన సుభాష్ ఓ ఆగంతకుడు కొట్టిన దెబ్బకు నేలపై పడ్డాడు. సురేంద్ర చెంప పేలిపోయింది. బూతులు తిడుతూ అమర్ని లాక్కుపోతున్న గుండాలు, సూర్యనారాయణ గారితో పెట్టుకోవడానికి నీకెన్ని గుండెలు అంటూ బయటున్న జీపులోకి విసిరేశారు. సురేంద్ర సుభాష్ల కేకలతో హాస్టల్ నిద్రలేచింది. స్టూడెంట్స్ అంతా అక్కడికి పరిగెత్తుకొచ్చేసరికి జీపు వెళ్ళిపోయింది. హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది. అమర్ ఇక మనకు దక్కడు. ఏది కూడదని సుభాష్ అంతవరకు చెప్పాడో దాని ఫలితం ఇంత త్వరగా అదే రాత్రి అంత త్వరగా తమ కళ్ళ ముందే రూపుదిద్దుకోవటంతో ముందేం చేయాలో పాలుపోలేదు. ఆశ్రిత గారికి ఫోన్ చేద్దాం అన్నారెవరో. అంతకుమించి మరొక మార్గం లేదనిపించింది. ఓ దారుణం జరిగిన ఆందోళనతో సుభాష్ మరొక 5 నిమిషాల్లో కమిషనర్ ఇంటికి ఫోన్ చేశాడు. ఫోన్ రిసీవ్ చేసుకున్న వశిష్ఠ మొహంలో రంగులు మారుతూ ఉంటే, ఏమైంది అంది ఆశ్రిత. అమర్ని కిడ్నాప్ చేశారు సూర్యనారాయణ మనుషులు చెప్తూనే యూనిఫామ్ వేసుకున్న వశిష్ఠ ఉద్విగ్నంగా బయలుదేరుతూ ఉంటే ఆమె కూడా అనుసరించబోయింది. నువ్వెక్కడికి అని అతను అడగకుండానే చెప్పింది. నేనొస్తున్నది మీ భార్యగా కాదు, ఓ జర్నలిస్టుగా. మొన్న శోభనం గదిలో ఆమె అన్న మాటలు అతనికి ఇంకా జ్ఞప్తున్నాయి. ఇందాక ఆశ్రిత జర్నలిస్టుగా జాబ్ చేయటం నాకు ఇష్టం లేదని తండ్రి అనటము అతడు మర్చిపోలేదు. అయినా వారించలేదు. సంఘం దృష్టిలోనే భార్యాభర్తలయ్యారు తప్ప నిజానికి దాంపత్యం మొదలు కాని కాపురం తమది. ఒకవేళ చిన్న గెలుపుతో ఆమె మనసు సంతృప్తి పడితే అలాంటి సంతృప్తిని ఆమెకు అందించడానికి అతడు సంశయించడు. అర్ధరాత్రి బయలుదేరుతున్న కొడుకు కోడళ్లను చూసి ఏం జరిగింది అన్నాడు సవ్యసాచి ఏమిటో అర్థం కానట్లు. వశిష్ఠ కన్నా ముందు జవాబు చెప్పింది ఆశ్రిత. అమర్ అనే స్టూడెంటు హాస్టల్ నుంచి కిడ్నాప్ చేయబడ్డాడు. సవ్యసాచి మొహంలో రంగులు మారాయి. ఆశ్రిత అటు ఇటు చూసింది. వశిష్ఠ లేడు సమీపంలో. పాపం, మీకు అడ్వాన్స్గా ఇన్ఫామ్ చేయకుండానే సూర్యనారాయణ ఇలాంటి సాహసానికి పూనుకున్నట్టున్నాడు అంది రహస్యంలా. సవ్యసాచికి చిర్రెత్తుకొచ్చింది. అయినా అదేం పట్టించుకున్నట్లు వేగంగా ముందుకు నడిచిన ఆశ్రిత వశిష్ఠ జీపులో కూర్చుంది. మరొక 10 నిమిషాల్లో హాస్టల్ను చేరుకున్న వశిష్ఠ అక్కడ గుంపులుగా నిలబడ్డ స్టూడెంట్స్ను చూస్తూ ఏం జరిగిందో వివరంగా చెప్పండి అన్నాడు. ముందు నిశ్శబ్దం. తర్వాత అమర్ రూమ్మేట్స్ అయిన సుభాష్ సురేంద్రలు కేవలం కిడ్నాప్ గురించే చెప్పారు క్లుప్తంగా. వశిష్ఠ సాలోచనగా నిలబడిపోయాడు 1/2 నిమిషం పాటు. తర్వాత గదినంతా కలయ చూసి అతని రూమ్మేట్స్తో పాటు అక్కడ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన మరికొందరు విద్యార్థుల నుంచి రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నాడు. అతనికి బయలుదేరేవాడే. అప్పుడు జోక్యం చేసుకుంది ఆశ్రిత. ఆ గూండాలు ప్రత్యేకించి అమర్ని కిడ్నాప్ చేయడానికి కారణమేమిటో చెప్పగలరా? అమర్ మీద వాళ్ళకి కక్ష ఏమిటి అడిగింది సుభాష్ సురేందర్ని. ఇక్కడ ఆమె చేస్తున్న ప్రయత్నం స్టూడెంట్స్ ద్వారా మరింత స్పష్టంగా వశిష్ఠకు కొన్ని వివరాలు అందించాలని. 2 క్షణాల సంకోచం తర్వాత నరేంద్ర అన్నాడు. మా పేరు బయటికి రానివ్వకండి మేడం. ఒకప్పటి మీ రాజేష్ లాగే ఇప్పుడు శ్వేత అమర్ని ఇష్టపడటం మొదలుపెట్టింది. వశిష్ఠ భృకుటి ముడిపడింది. ఇద్దరూ చాలా దూరం వెళ్ళారు. మళ్ళీ సురేంద్రే అన్నాడు. ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? ఓ క్షణం పాటు తటపటాయించిన అతను ఇక ఆలోచించలేదు. గబగబా రూమ్లోకి నడిచి అమర్ సూట్ కేసులోంచి కొన్ని ఉత్తరాలు తీసుకొచ్చి ఆమెకు అందించాడు. లైట్ వెలుతురులో ప్రతి ఉత్తరాన్ని పరికించి చూసింది. శ్వేత అమర్కి రాసిన లేఖలవి. అతని మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ చాలా చాలా రాసింది.
ముందు నుంచి దూరంగా ఉండమని మేము వాడిని హెచ్చరిస్తూనే ఉన్నాం. ఆఖరికి ఈరోజు కూడా అదే విషయం చెప్తున్నాం. ఇంతలోనే ఈ గొడవ జరిగిపోయింది. ఉత్తరాలను ఆమె తీసుకోలేదు, వశిష్ఠకి అందించింది. ఇప్పుడు జరిగిన సంఘటనకి ఖచ్చితమైన కారణం తెలుసుకోవటానికి ఇంతకన్నా రుజువులు అవసరం లేదనుకుంటాను. శ్వేతని 10 మంది ముందు దోషిగా నిలబెట్టడానికి నాకు ఈ ఉత్తరం చాలు. పత్రికలో పబ్లిష్ చేయించగలను. కారణాన్ని 10 మందికి అర్థమయ్యేటట్లు చెప్పగలను. కానీ నా అభిమతం అది కాదు. ఓ ఆడపిల్ల పరువు తీసే ఈ లేఖలు 2 ప్రేమికులకు సంబంధించినవి కాబట్టి సాటి ఆడదానిగా నేను సానుభూతి చూపిస్తూ మీకు అందజేస్తున్నాను. ఒకనాటి రాజేష్ లాగే ఇంకో అమర్ కడతేరిపోకూడదు అంటే ఇప్పుడు బాధ్యత తీసుకోవలసింది మీరే. శ్వేతని ఇప్పటికీ ఆమె క్షమించగలుగుతున్నందుకు ఆమె వ్యక్తిత్వంపై అతడికి గౌరవం కలిగిందో, లేక ఈ ఆధారాలతో శ్వేతను నిలదీసి అమర్ని రక్షించాలనిపించిందో నిశ్శబ్దంగా జీపెక్కాడు వశిష్ఠ. ఆ తర్వాత అతని ఇంటికి వెళ్ళలేదు. రౌడీ షీటర్స్గా చలామణి అయ్యే సూర్యనారాయణ అనుచరుల వివరాలను అదే రాత్రి స్టేషన్లో సేకరించాడు. ఇక నిద్రతో పని లేదన్నట్లు ఆ రాత్రే ఓ 10 మంది గూండాలను అరెస్టు చేసి సెల్లో పడేశాడు. అతనిలో అలాంటి ఆవేశాన్ని ఇంతదాకా చూడలేదెవరు. తెల్లవార్లు అదుపు తప్పిన కోపంతో అమర్ రాజుకి రాబట్టాలని 3rd డిగ్రీ ట్రీట్మెంట్తో అందరినీ టార్చర్ చేయటం ప్రారంభించాడు. అయినా ఫలితం లేకపోయింది. నిజం రాబట్టలేకపోయాడు. ఆ ఉదయం కూడా ఇంటికి వెళ్ళని వశిష్ఠ 9 గంటల దాకా అసహనంగా గడిపి సరాసరి కాలేజీకి బయలుదేరాడు. ఉదయం 10 గంటలు కావస్తూ ఉండగా కాలేజీ ఆవరణలో అడుగుపెట్టాడు వశిష్ఠ. అప్పటికే అక్కడ గుంపులుగా చేరిన స్టూడెంట్స్ అమర్ కిడ్నాప్ వార్తను చర్చించుకుంటున్నారు సీరియస్గా. కారు దిగి వెళ్తున్న శ్వేత దగ్గరికి వెళ్ళి, శ్వేత అన్నాడు. ఆమె టక్కున ఆగింది. మీరా అంది. నీతో మాట్లాడాలి. ఆమె తటపటాయించలేదు. ఉద్దికగా అతడితో నడిచింది. ఆవరణలోని రావి చెట్టు కిందకు వచ్చాక నెమ్మదిగా అన్నాడు, నిజానికి నేను మీ ఇంటికి రావాలనుకున్నాను. కానీ అక్కడ స్వేచ్ఛగా నీతో మాట్లాడలేననిపించింది. అసలు నేను వచ్చింది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఓ స్నేహితుడిగా. కిడ్నాప్ చేయబడ్డ నీ స్నేహితుడి అమర్ గురించి మాట్లాడటానికి అన్నాడు. అమర్ని కిడ్నాప్ చేశారా? ఆమె మొహంలో సన్నటి ఉలికిపాటు మెరిసి మాయమైంది. నీకు తెలీదా? ప్రామిస్ తెలీదు. 2 క్షణాలు మౌనంగా నిలబడిపోయాడు వశిష్ఠ. అతడు వచ్చింది ఆమెను నిలదీయటానికి కాదు. స్పృశించదగ్గ శుతిమెత్తని పొరలేమన్నా ఉంటే ఆ రూట్లో డీల్ చేయాలి. నిజం చెప్పు, అమర్ని నువ్వు ఇష్టపడ్డావు కాదు? తొట్రుపడిందామె. లేదు, మామూలు పరిచయమే. రాజేష్ గురించి అడిగినప్పుడు కూడా ఆమె సరిగ్గా ఇలాగే జవాబు చెప్పింది. ఇక నిగ్రహించుకోలేకపోయాడు అతను. ఎందుకు శ్వేత, ఎందుకు ఇలా నిన్ను నువ్వు మోసం చేసుకుంటావు? ఏం సాధించాలని? నిజమే, అప్పుడెప్పుడో నిన్ను నాకిచ్చి పెళ్లి చేయాలని మన పెద్దవాళ్ళు అనుకున్నారు కాబట్టి రాజేష్ విషయంలో నువ్వు అబద్ధం చెప్పు ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు పెళ్ళైన వాణ్ణిగా. ఆశ్రిత మీద నా మీద పగ తీర్చుకునే ప్రయత్నంలో మేం భార్యాభర్తలం కావటానికి పరోక్షంగా సహకరించిన నువ్వు ఇంకా ఏం ఆశించి ఇంకో అబద్ధం చెప్తున్నావు? ఎందుకు నీ తండ్రికి సహకరించాలనుకుంటున్నావు? తొలిసారి ఆమెకి ఇలాంటి అనుభవం. దోషిలా ఎవరి ముందు తల ఉంచుకోవటం అలవాటు లేని శ్వేత ఇప్పుడు అతనికి జవాబు చెప్పలేకపోతుంది. చెప్పేదే, కానీ అతడు నిందించటం లేదు. ఏ మనసు పొరలనో మెత్తగా కదిపి కదిపి కలవరపరుస్తున్నాడు. శ్వేత, మోడర్న్గా బ్రతకడం అంటే మంచి చెడు మరిచి ప్రవర్తించడం కాదు. అసలు నీది అమర్ది మామూలు పరిచయమే అని ఎలా అనగలుగుతున్నావు? అదే నిజమైతే ఈ ఉత్తరాలకు జవాబు ఏంటి? ఆ ఉత్తరాలని ఆమె ముందుంచాడు. క్షణం భూమిలోకి కుంచుకుపోతున్నట్లయింది. అయినా నిభాయించుకుంది. నిన్ను అన్పాపులర్ చేయటానికి కానీ, నీ తండ్రి నీ కోసం చేసిన కిడ్నాప్ కార్యక్రమాన్ని నలుగురు ముందు నిరూపించడానికి కానీ ఈ ఆధారాలు చాలు శ్వేత. కానీ అలా చేయటం ఇష్టం లేదు కాబట్టి నువ్వు ద్వేషించే ఆశ్రిత వీటిని పత్రికల్లో పబ్లిష్ చేయకుండా నాకు ఇచ్చింది. అదే సంస్కారంతో నేను నీకు తిరిగిస్తున్నాను. ఉత్తరాలు ఆమె చేతిలో ఉంచాడు. ఎందుకు శ్వేత, నేను నాది అనుకోవలసిన జీవితాన్ని ఇలాంటి అమాయకత్వంతో నీది కాకుండా చేసుకుని ఏం పాపుకుంటావు? కనీసం నువ్వు కోరుకున్నది ఒక్కటైనా దక్కించుకుని సుఖపడక ప్రేమ పేరిట నిర్భాగ్యుల జీవితాల మీద గోరీలు ఎందుకు కట్టాలనుకుంటున్నావు? ఆవేశంగా జీపు వైపు నడవసాగాడు వశిష్ఠ. ఇప్పటికైనా సమయం మించిపోయింది. లేదు శ్వేత, నువ్వు నిజంగా ఆడపిల్లవైతే, నీకు మనసు ఉంటే మరొక రాజేష్ కడతేరిపోవటానికి నువ్వు కారణం కాకు. ఆమె జవాబును ఆశించినట్లుగా వెళ్ళిపోయాడు అతను.
అహంతో బీడువారిన ఆమె మనసుపై తొలకరి జల్లు లాంటి మాటల్ని తుంపర్లుగా విసిరాడు. ఆమె తల వంచుకుని నిలబడింది కారు దగ్గర. సరిగ్గా ఇదే సమయంలో వెర్రెత్తిన ఉప్పెనలా సవ్యసాచి హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ ఇంట్లోకి జొరపడి, మీకేం మతిపోయిందా? అమర్నెందుకు కిడ్నాప్ చేయించారు అనేశాడు ఆవేశంగా. నీకు పోయింది, నీ కొడుకు పోయింది. ఆ మాటకొస్తే నీ హోల్ డిపార్ట్మెంట్కి పోయింది. నేను అమర్ని కిడ్నాప్ చేయించడం ఏంటి? సూర్యనారాయణ కూడా రెచ్చిపోయాడు. సవ్యసాచి చికాగ్గా చూశాడు. నిన్నటికి నిన్న అమర్ గురించి మాట్లాడి ఉత్తరం చూపిస్తే షాక్ తిని దిక్కులు చూసిన సూర్యనారాయణ ఇప్పుడు దారుణంగా మిస్లీడ్ చేయాలనుకుంటున్నాడు. మీరు ఇలా పచ్చి అబద్ధం మాట్లాడి నన్ను బొజ్జగించకండి సూర్యనారాయణ గారు. అసలు నేనేమన్నాను? శ్వేతతో నా కొడుకు పెళ్లి జరిపించిన అవసరం లేదని మీరు అన్నాక ఆశ్రిత సంగతి తేల్చి పారేస్తానన్నాను, అవునా? మరి మీరెందుకు అమర్ని? సవ్యసాచి ఉక్రోషంతో గావుకేక పెట్టాడు సూర్యనారాయణ. నీకెవరైనా పిచ్చి పట్టిందా? అమర్ సంగతి నాకు తెలీదు. కిడ్నాప్ చేయించాలనుకున్నానే తప్ప ఇంకా చేయించలేదయ్యా. మీరు అలా అరిచి నిజాన్ని దాచలేరు సూర్యనారాయణ గారు. అమర్ అవసరం మీకు తప్ప మరెవరికి ఉంటుంది? ప్లీజ్ మీరు వెంటనే అతన్ని విడిపించకపోతే కొంపలు మునిగిపోతాయి. వశిష్ఠ ఇప్పటికే మీ గూండాల్ని మూసేసి చితక్ కొడుతున్నాడు. వాళ్ళ నుంచి నిజం రాబట్టాడు అంటే మీకు ఆశ్రిత నుంచే కాక అమర్ మూలంగా చండాలమైన చెడ్డ పేరు వస్తుంది. చెప్తుంటే నమ్మవేమయ్యా? అసలు అమర్ని నేను కిడ్నాప్ చేయించందే. తల పట్టుకున్నాడు సూర్యనారాయణ. స్టాప్ ఇట్ డాడీ. ఆవేశంగా లోనికి దూసుకొచ్చిన శ్వేత తండ్రికి అభిముఖంగా నిలబడింది. ఇక డ్రామా మానేసి అమర్ని విడిపించండి అంది. ఎవరు చెప్పారా నీకు? దిగ్భ్రాంతిగా చూశాడాయన. తన కూతురు తనలాంటి గుణాలే పుణికి పుచ్చుకుని తను చేసే ఏ దారుణం గురించైనా ఇంతకాలము పట్టించుకొని శ్వేత ఇప్పుడు జీవితంలో తొలిసారి ఎదురు నిలబడి ప్రశ్నిస్తోంది దోషిలా. డాడీ, అమర్కి ఏమన్నా అయితే నాకు నిజంగా పిచ్చి పడుతుంది. ఇదే జరిగితే మిమ్మల్ని వదిలిపెట్టను. వివేక్ చావు నుంచి ఇప్పుడు అమర్ కిడ్నాప్ దాకా మొత్తం అందరి ముందు చెప్తాను అంది. ఫెటేల్ మన్న చప్పుడు. సూర్యనారాయణ శరీరం చెమటతో తడిసిపోయింది. తనకి పూర్తిగా చెడ్డ రోజులు మొదలయ్యాయా? ఇంతలో ఇంత మార్పు ఎలా వచ్చింది? అసలు అమర్ ఏమయ్యాడు? 10వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.